ఆడపిల్లలు ఇద్దరికంటే ఎక్కువ ఉన్న కుటుంబానికి మేమున్నామంటూ వారికి ఎటువంటి సాయం చేయడానికైనా రెడీ అంటూ ఆడపిల్లల కుటుంబాలకు ధార్మిక ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండరు సత్యం ధైర్యాన్ని నింపారు. ఈరోజు వారి కుటుంబాలకు ధార్మిక ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ సత్యం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీరజ్ అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సత్యం నీరజ్ అనిత మాట్లాడుతూ ఆడపిల్లలు భారం అనుకునే ఈ రోజుల్లో కొందరు గర్భంలో ఆడపిల్ల అని తెలియగానే తీసేస్తున్నారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆడపిల్ల పుట్టడమే అదృష్టం. ఆడపిల్లలు ఉన్నవారి కుటుంబాలకు ఆదుకునేందుకు ధార్మిక ట్రస్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సమత, ట్రస్ట్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డి, విజయ్ కుమార్, రమేష్, మహేష్, నాగరాజు, నగేష్, రాజేష్, భరత్, రాజు, మనోరమ, బాలమణి, అనిత, రేణుక మరికొందరు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అన్న సేవా కార్యక్రమము ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కానీ శాపం కాదు అని తెలియజేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మొదలుపెట్టాము. అట్లే ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలి అని చెప్పి మొదలుపెట్టాము. ఇది కొనసాగుతుంది. ఇంకా ఎన్నో పథకాలతో, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తాము. సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ చైర్మన్ నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏ ఉద్దేశంతో అనగా ఆడపిల్లలున్న వాళ్ళు అదృష్టవంతులు అని లోకానికే తెలియజెప్పాలనేసి ఒక అడుగు ముంగడేశాను. కొంతమంది ఆడపిల్లలు అని తెలియగానే కడుపులో నుంచి కడుపులకి పిల్లలు తీసేయడం జరుగుతూ ఉన్నది. అలా కాకూడదనేసి నేను ముంగడలు చేశాను. ఆడపిల్లలే మీకు మీ ఇంటి మహాలక్ష్మి అని తెలియజెప్దామనేసి ఒక అడుగు ముంగడేశాను. నేను ఆడపిల్లల్ని మహాలక్ష్మిగా భావిస్తాను. లోకమంతా కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మా ఇంట్లో మహాలక్ష్మి అని ఉన్నది, పుట్టింది అని తెలియజెప్పడానికి నేను ముంగడలు చేసి ఈరోజు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు 2 లేక 3 ఆడపిల్లలు ఉన్న వారికి నాయంతు సహకారం చేశాను. బియ్యం బ్యాగులు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇది సత్యం స్వామి ఒక ధార్మిక ట్రస్ట్ చైర్మన్ గా నేను నా ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. జై శ్రీ. ఇవే కాక కరోనా టైంలో కూడా, లాక్డౌన్ టైంలో చాలా మందికి కూడా ఉపాధి కలిగించాను, చేశాను. నాయంతు సహకారం చేశాను. ముందు కూడా ఇంకా ఎన్నో చేస్తాను. కరోనా టైంలో చాలా మందికి తిప్పల ఆపదలు జరిగిన వారికి అందరికీ కూడా నేను నాయంతు రేషన్ ఇవ్వడం జరిగింది. ముందు కూడా నేను ఆడపిల్లలు ఉన్నవారికి మా యొక్క సహకారం, వాళ్ళ పెళ్లిళ్ళకు కానీ, స్కూల్ చదవడానికి ఎడ్యుకేషన్ కోసం కానీ, నేను హాస్పిటల్కు కానీ ఏమన్నా కూడా ఆడపిల్లలకి నా యొక్క సహకారం చేస్తాను. అయినా కూడా ఆపదలో ఉన్నవారు
మా సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ ఉన్నదనే ఒక ఉద్దేశం మీరు ఉద్యమంలో పెట్టుకొని మాకు వచ్చి కలవచ్చిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు ఉన్నవారు ఏ ఆపదున్నా మీ అన్న అనుకోండి, తమ్ముడు అనుకోండి, మీకు ఒక కొడుకు అనుకోండి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా నేనున్నాను అని ముందుకు వస్తున్నాను. మీకు కూడా ఏదైనా ఆపద ఉంటే నాకు వచ్చి కలవగలిసిందిగా కోరుచున్నాను.